హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మన వంటలు ఏందో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇవాళ మన ఇంట్లో వంట ఏంటంటే గోంగూర పచ్చడి. నిన్నటి పచ్చడి పుల్లగా ఉందని దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసిన. ఎండుమిరపకాయలు మళ్ళీ వేయించి మళ్ళీ కలిపాను అనమాట. పొడి ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు, కొద్దిగా తెల్లగడ్డ వేసి, మెంతులు కొద్దిగా వేసి దీన్ని ఈ మాదిరిగా చేసిన. మా ఆయనకి స్పైసీగా ఉంటే ఇష్టం అన్నమాట. పుల్లగా ఉంది, అది ఎర్ర గోంగూర కదా, సరిపోలేదు. పచ్చిమిరపకాయలు వేస్తే మళ్ళీ ఎండుమిరపకాయలు వేసి కలిపాను అనమాట. ఇదిగోండి, యమ్మీగా కూర ఉడుకుతూ ఉంది. ఉల్లగడ్డ వంకాయ మసాలా కర్రీ అనమాట, మా ఆయన కోసము స్పెషల్గా. ఆయనకి కారంగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఎంటీఆర్ కారం ఏంటంటే కొద్దిగా వేస్తే ఎర్రంగా అయిపోతుంది అనమాట. కొద్దిగా వేస్తే చాలు. ఇంట్లో కారం అయిపోయింది, అది పికిల్స్లో ఎన్టీఆర్ కారం వేస్తాను అనమాట. అది ఉంటే అది వేసాను. ఎండుమిరపకాయలు తెప్పించి పట్టించాలి ఇంట్లో కారానికి. ఎన్టీఆర్ కారం ప్రజెంట్ ఒక 1 వీక్ నుంచి యూజ్ చేయాల్సి వస్తుంది. మా నెల్లూరులో షోనోస్పేటకి వెళ్ళి ఎండుమిరపకాయలు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. వెళ్ళలేక ఆగున్నా అన్నమాట, తెప్పించాలి మా హస్బెండ్ చేత. చూడండి, యమ్మీగా ఉల్లగడ్డ కర్రీ చాలా బాగా వచ్చింది. మా ఆయనకి మినపగారెలు చేసి పెడతాను సాయంత్రము. ఇందులో వేసుకొని పచ్చడి వేసుకొని తినేస్తాడు అన్నమాట. వైట్ రైస్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? నచ్చిందా మీకు? ఇవాళ మార్నింగ్ దోశ చేస్తే మా వాడు తినలేదు. దోశ బ్యాటర్ పాలు వేసి ఇచ్చిన, పాలు తాగుతూ ఉన్నాడు. ఇంతే ఫ్రెండ్స్. మా అమ్మ దొండకాయ పచ్చడి పంపించింది. ఇది పొడి, అది నేను చూపించాను కదా పచ్చడి. ఇంతే ఇవాళ అమ్మీ కర్రీస్. తిద్దాం యమ్మీగా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.